శక్తినిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 18:11. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను ఇతర మనుష్యుల వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇతరుల వలె నేను ఉండనందుకు దేవుని ఆత్మచేత నడిపింపబడనివాడు ఇలా ప్రార్థిస్తాడు. ఇతరులను, మరీ ముఖ్యంగా దుష్టులైన వారిని మనము చూడకూడదు. ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఒక సున్నా తాను రుణ సంఖ్య కంటే ఉన్నతంగా ఉన్నానని గర్విస్తుంది. దేవుని ప్రమాణాలు మాత్రమే మనము చూడాలి. మనము ఇతరులకు పైగా హెచ్చించుకునేటట్లు చేసేది మనలో ఉన్నటువంటి చెడ్డ స్వభావమే. ఒక విమానము నదులు, పర్వతాలు, ఇతర సహజ అడ్డంకులన్నిటి మీదుగా పైకి ఎగురుతూ ఉంటుంది. ఒక మోటారు కారును చూసి నేనెంతో పైన ఉన్నానని అది పోల్చుకోకూడదు. ఒక పర్వతము లోయను చూసి ఎత్తుగా ఉన్నానని ఆనందించకూడదు. అది తనకంటే ఎత్తైన వాటిని చూడాలి. ఒక రైలు బండి ఎద్దుల బండిని చూసి పోల్చుకొని సంతోషించకూడదు. మనము క్రీస్తు వారిని చూస్తున్నామా? నా యొద్దకు రండి, నన్ను వెంబడించండి, నాతో నివసించండి అని ఆయన కోరుతున్నారు కదా. మనము ఇతరులను చూడాలని మనకు ఎవ్వరూ చెప్పలేదు. ఉన్నతమైన వాటి కొరకు ఆశించే ఆత్మయే ఒక క్రైస్తవుని యొక్క ఆత్మ. క్రింద లోయలోనికి లాగివేసే మన చెడ్డ స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. తనను చూసి తానే తృప్తి పడే వారిని కదిలించడం చాలా కష్టం. అతనిలో జయించలేనటువంటి జడత్వం ఉంటుంది. స్వనీతి పరునికి తన తప్పులను గ్రహించేటట్లు చేయడం చాలా కష్టం. 10వ వంతు ఇవ్వడంలో అతడు గర్విస్తాడు. కొంతమంది వారి దశమ భాగాన్ని పైసా వరకు లెక్కగట్టిస్తారు. ఒక మనుషుడు ఇవ్వదగినంత స్వల్పం అదే. కొంతమంది దేవుని బిడ్డలు 10వ వంతు ఇవ్వడంలో మొదలుపెట్టి 9 వంతులు ఇచ్చే స్థితికి చేరుకున్నారు కదా. పరిసయ్యుని వలె నీవు ఉండవద్దు. దేవుణ్ణే గురిగా కలిగి దేవుణ్ణే చూసేవారికి గొప్ప అవకాశాలుంటాయి. క్రియలలో నీవు పవిత్రంగా ఉండవచ్చు, కానీ నీ తలంపులలోనూ ఊహలలోనూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. చేరుకోవడానికి ఒక క్రైస్తవ జీవితంలో ఎన్నో ఎత్తులున్నాయి. దేవుని ఎదుట దీనముగాను, మనుషుల ఎదుట సాత్వికముతోనూ, ఎక్కువ కృతజ్ఞతతోనూ మనము ఉండాలి. దేవుడు నీలో అనేక గొప్ప శక్తులను ఉంచారు. వాటిని వెలుపలకు తెచ్చి నిన్ను ఆయన వాడుకుంటారు. నిన్ను నీవు పరిమితపరుచుకోవద్దు. నిన్ను నీవు చూసుకో, మరియు దేవుడు నిన్ను చూసినట్లు నిన్ను నీవు చూసుకో. దేవుని కొరకు కొంత పని చెయ్యి. శక్తి కొరకు దేవుని వైపు చూడు. కష్టపడి పని చేయి. కష్టపడి పని చేయడం నేర్చుకో. దేవుడు తప్పకుండా నీకు శక్తిని, కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.